శ్రీగురుభ్యో నమః. హరి ఓం. శ్రీమహాగణాధిపతయే నమః. శ్రీమహాసరస్వత్యై నమః. హరి ఓం. ఆదిత్యోర్కో రవిర్భానుర్భాస్కరశ్చ దివాకరః మార్తాండస్తవితా హేళిస్తీక్ష్ణాం శర్మిహిరో రవిః. యకర్తా జగతాం భర్తా సంహర్తా మహసాం నిధిః. ప్రణమామి తమాదిత్యం బహిరంతస్తమోపహం. 2026వ సంవత్సరం. ఇప్పుడు ఈ సంవత్సరంలో ముందుగా శని ఎట్లా ఉన్నాడో చెప్పుకుందాం. ఏ రాశికి ఎట్లా ఉన్నాడు శని ముందు ముఖ్యంగా మనం చెప్పుకోవాలి. అయితే దానికి ముందుగా ఒక విషయం చెప్పుకుందాం. ఎట్లా అంటే అసలు 2025 నుంచి 2028 వరకు 2025 టు 2028 వరకు కూడా గ్రహస్థితులు పూర్తిగా బాగాలేవు. ఈ గ్రహస్థితులు బాగా లేకపోవటం కారణం ఏంటంటే ముందు స్వార్థం అనేది బాగా ఎక్కువగా పెరిగిపోయింది. ప్రతివాడు ఎట్లా ఉన్నాడంటే తనకంటే ఎక్కువ వాడిని చూసి వాడిలాగా నేను ఎట్లా అవుతాను. ప్రతివాడు కూడా ఆలోచన ఎట్లా ఉంది. కొన్ని కోట్లు టాటా బిర్లా ఇట్లాంటి వాళ్ళు ఉన్నారు, మరి లేకపోతే సినిమా యాక్టర్లో ఉన్నారు, లేకపోతే రాజకీయ నాయకులు ఉన్నారు. వాళ్ళు 100 కోట్లలో ఉంటున్నారు. మనం కూడా ఎట్లా పెరగాలి అనేటువంటి ఆలోచన ప్రతివాడికి వస్తుంది. కొంతమందికేమో ధర్మమైన మార్గంలో వస్తుంది కోట్లు. బిజినెస్ ద్వారా రావచ్చు, బిజినెస్ వ్యాపారం ద్వారా కూడా కొన్ని పొరపాట్లు చేస్తే కూడా రావచ్చు. అదే యాక్టర్లు అనుకోండి, వాళ్ళ మంచి యాక్టర్ అయితే వాడికి ఒక వేషానికి ఎంత తీసుకుంటారు, అట్లా కూడా వాళ్ళు సంపాదించుకోవచ్చు. కానీ మనమందరం కూడా అట్లా సంపాదించుకోవాలంటే అవుతుందా కాదా అనే ఆలోచన లేదు. ఎప్పుడు కూడా ఏమవుతుందంటే వాళ్ళ పరిస్థితి ఏం చేయాలంటే ప్రతివాళ్ళు కూడా మనకంటే కింద వాడిని చూసి, మనకంటే తక్కువ వాడిని చూసి మనం బాగున్నాం, మనకంటే కష్టపడేవాడిని చూసి, ఇబ్బంది పడేవాడిని చూసి వాడికి ఏదైనా సహాయం చేద్దాం అనే మనస్తత్వం ప్రతి వ్యక్తికి ఉండాలి. మనకంటే గొప్పవాడిని చూసి మనం వాళ్ళగా ఎట్లా అవుతాం అనుకోవటం మంచిది కాదు. మనకంటే తక్కువ వాడిని చూసి మనం బాగున్నాం, మన చేతనే సహాయం మనం చేద్దాం అనుకుంటే దీన్ని చూస్తే కోటీశ్వరుడు కూడా మిగతా వాళ్ళకి సహాయం చేస్తాడు. ఇప్పుడు ఎట్లా ఉందంటే ఒక పెద్ద వ్యాపారస్తుడు ఉన్నాడు అనుకోండి, అతని దగ్గర ఒక వర్కర్ ఉంటాడు, పనిచేసేవాడు. వాడికి నెలకి 25,000 30,000 జీతం ఇస్తారు. ఈ 25,000 30,000 జీతం కరెక్ట్గా నెలకి ఫస్ట్ తారీఖు ఇవ్వడు, మొత్తం ఇవ్వడు. ఎందుకు ఇవ్వడు అంటే మొత్తం ఇచ్చేస్తే మళ్ళీ బయటికి వెళ్ళిపోతాడేమో, సగమే ఇస్తాడు. మళ్ళీ ఫస్ట్ తారీఖు వచ్చే లోపల కానీ మిగతా సగం ఇవ్వడు. సరే ఫస్ట్ తారీఖు లోపల మిగతా పోయిన నెలవి ఈ 2 నెలల చివరి దాకా ఇస్తే ఈ నెల బిలాకపోతాయి. అట్లా చేసి పనిచేసేవాడికి 2 నెలలు 3 నెలలు సరిగ్గా జీతం ఇవ్వక వీడు బయటికి పోతే బతకలేని బాధ. ఇది మానుకొని వెళ్ళాను అనుకోండి, మరి ఎట్లా జరుగుతుంది? పిల్లలు ఉన్నారు, బతకాలి. ఎట్లా బతకాలి? ఇస్తాడులే, ఉన్నవాడే కదా, ఏదో రకంగా ఇస్తాడు. వాళ్ళ దగ్గర ఇప్పుడు లేదేమో, తర్వాత ఇస్తాడు వీడు ఆశపడి తినకో పని చేస్తాడు. వీడి బాధ ఇది. కష్టపడి పని చేసుకునేవాడి పరిస్థితి ఏమిటాయంటే తను ఎక్కడైతే పని చేస్తున్నాడో అతను ఇస్తేనే ఇతను బతకగలుగుతాడు, లేకపోతే బతకలేడు. కాదని ఇంకో చోటు పోదామంటే సగం జీతం ఇవ్వలేదే, వెళ్ళిపోతే అది కూడా ఇవ్వడేమో, ఎట్టో తీసుకుందాం. ఇట్లా జరిగి చివరికి అవుతుంది 2 నెలలు 3 నెలలు 4 నెలలు ఆపుకుంటాడు. అదే తన దగ్గర వర్కర్ ఉంటాడు కదా,
ఆ వర్కర్ దగ్గర నీ వస్తువులు ఏమన్నా ఉన్నాయనుకోండి, ఏదైనా చెడిపోతే ఆ డబ్బులు ఇవ్వు. ఇది పలానా చెడగొట్టావు, ఇది చెడిపోయింది, ఇది ₹1,00,000 వస్తువా, నీకు 3 నెలల జీతం ఎక్కడ ఇవ్వమంటావా అంటాడు. వీడిని ఈ విధమైన ఇబ్బందులు పెట్టడం ఎక్కువైపోయింది. కొన్ని వస్తువులు ఎట్లా ఉంటాయంటే, సెల్లు ఫోన్ అనుకుందాం కొంతసేపు, ఎంత కొత్త ఫోన్ అయినా ఎలక్ట్రానిక్ వస్తువు ఎక్కడికి చెడిపోతుంది. మంచోటి కూడా ఇంతలో కూడా చెడిపోతుందేమో అని ఆలోచించట్లే. వాడి చేతిలో చెడిపోయింది కాబట్టి వాడితే బాధ్యత. ఈ రకంగా ఆలోచించి నే లేకపోతే వాడు బతకలేడు అనుకుంటున్నాడు. నా దగ్గర పనిచేసేవాడు నన్ను వదిలిపెట్టే బతకలేడని అతను అనుకుంటాడు. వీడేం చేస్తాడు, చూస్తాడు 2 నెలలో 3 నెలలో 4 నెలలో 5 నెలలో చూస్తాడు. జీతం ఇవ్వకపోతే ఏం చేస్తాడు, వాడు మానుకొని బయటికి వెళ్ళిపోతాడు. బయటికి వెళ్ళిపోయి అంత జీతమైన చేస్తాడు. ఈ విధంగా ఎప్పుడు కూడా ఒకటి మనిషికి కావాల్సింది ఏమిటి అనేది ముందు ఆలోచన ఎవ్వరికి ఉండలే. ఎప్పుడు కూడా మన దగ్గర పనిచేసేవాడు ఉన్నాడంటే వాడు ఫస్ట్ పడుకోకూడదు, వాడు సుఖంగా తినాలి, బతకాలి. కాదు వాడికి ఏదైనా నెల జీతం కాకుండా ఏదైనా కష్టం వస్తే ఇంకా కొద్ది గొప్ప మనం ఇద్దామనేటువంటి మనస్తత్వం ఉండాలి. అట్లా ఉంటే నీ దగ్గర వర్కరు మానుకొని వెళ్ళిపోడు. అదే కాదు, నీ వర్క్ ఖచ్చితంగా బాధ్యతగా చేస్తాడు. అది ఆలోచించట్లే. ఎంతసేపు జీతం సరిగా ఇవ్వకుండా వాడిని ఇబ్బంది పెట్టి వాడు వెళ్ళిపోకుండా నీ బ్లాక్ చేస్తున్నాను, వాడే పడి ఉంటాడు అనేటువంటి దురాలోచన ఎట్లా ఉంటుందో వాడిని ఇబ్బంది పెట్టడమే దురాలోచన. దూరంగా ఆలోచించే ఆలోచన ఏంటంటే, నువ్వు వాడికి ఇచ్చే జీతం కాక అదే నీ వర్క్ ఇంత చేస్తే నీకు అంత ఎక్స్ట్రా ఇస్తాను ఇట్లా సహకారం చేస్తూ ఉండటం పోయి ప్రతి వాళ్ళకి ఏమొస్తుంది అంటే, తన దగ్గర పనిచేసేవాడు తను దొక్కేయాలి. తర్వాత ప్రతివాడు కూడా ఏం చేస్తాడు, ఇట్లా చేస్తుంటే నా ఓనర్లాగా నేను కూడా ఉండాలని వీడు అనుకుంటాడు. ఇందువల్ల ప్రతి చోట ఇదే గొడవ. రాష్ట్రంలో ఉన్నవాడు కేంద్రానికి పోవాలనుకుంటాడు, మన దేశం వాడు ఇంకో దేశాన్ని కొట్టాలనుకుంటాడు. ఇట్లాంటి స్వార్థాలు 25 నుంచి 28 వరకు వస్తుంది. దీనివల్ల కొట్టుకోవడం, తన్నుకోవడం, చంపుకోవడం, పొడుచుకోవడం, యుద్ధాలు చేసుకోవడం ఇవి జరుగుతున్నాయి. దీన్ని అరికట్టాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ కూడా నువ్వు చేసే పాపం వల్లే వస్తుంది. ఏ జీవరాశిని కూడా 84 లక్షల జీవరాశులు ఉన్నాయి, నోరు లేని మూగ జీవాలు ఉన్నాయి. ఏ జీవరాశిని కూడా కష్టపెట్టకుండా మనం ఉంటే, అందరూ బాగుండాలని కోరుకుంటే మనం బాగుంటాం, అందరూ బాగుంటారు. ఇది లేకుండా ప్రతి వాళ్ళకి స్వార్థం, అందరికంటే నేను పెరగాలి. ఇటువంటి దురాలోచన వచ్చి ప్రపంచం మొత్తం నాశనం అయిపోవటానికి దగ్గరికి వచ్చింది. ఇదివరకు 2 ప్రపంచ యుద్ధాలు వచ్చినాయి, 3వ ప్రపంచ యుద్ధం వస్తుందేమో అన్నంత భయంకరంగా ఉంది. పైన బంగారం వచ్చేప్పటికల్లా విపరీతంగా పెరిగిపోయింది. పోనీ బంగారం ఒక్క గొలుసు కొనుక్కోవాలంటే 4 లక్షలు అవుతుంది. 4 లక్షలు పెట్టి గొలుసు కొనుక్కొని మెళ్ళో వేసుకుంటే గొలుసు తెంపుకుపోయే దొంగలు తయారైనారు. దొంగలు అయినారు, మంచి వాళ్ళు తక్కువైనారు. దీనివల్ల చాలా కష్టం ఎక్కువ అవుతుంది. ఇది బాగా గ్రహించుకొని ఉదార స్వభావం, ఎవరికైనా మనం సహాయం చేద్దాం. ఒకటి, నీ ఇష్ట దైవాన్ని పూజిద్దాం. ఒకటి, తల్లిదండ్రులకు అన్నం పెడదాం. ఒకటి, భార్యను జాగ్రత్తగా చూద్దాం. ఒకటి, ఇటువంటి స్వభావాలు మనకు గనక ఉంటే మనకు ఎటువంటి నష్టాలు రావు. ఇట్లా ఉండేప్పుడు జాతకం చూపించుకుంటే మీరు అన్ని విధాలు బాగుంటారు. స్వస్తి. 2000 సంవత్సరం, ఈ సంవత్సరం మొత్తానికి శని ఎట్లా ఉన్నాడు అనేది కావాలి. శని ఒక రాశిలో 2 సంవత్సరాల 6 నెలలు ఉంటాడు. ఈ శని మార్చి 30వ తారీఖు కుంభం నుంచి మీనానికి వచ్చాడు. శని మీనానికి వస్తే ఈ శని వల్ల వచ్చే ఇబ్బందులు, కష్టాలు ఏమిటి, అసలు శని వల్ల వచ్చే కష్టాలు ఏంటో ముందుగా తెలుసుకోండి. ముందు చెబుతున్నా, శని వల్ల కష్టము ఉంటుంది, సుఖము ఉంటుంది, 2 ఉంటాయి. ఎట్లా ఉంటాయి అనే దానికి చెప్పాలి.
ఇప్పుడు నువ్వు ఎవరికి ఎటువంటి ద్రోహం పాపం చేయకుండా ఉంటే నిన్ను శని లాభింపజేస్తాడు, నీకు బాగా డబ్బులు వస్తాయి, నువ్వు చేసే వృత్తిలో బాగా పైకి వస్తావు. కానీ నువ్వు ఏదైనా మహాపాపం చేస్తే, కొంతమంది ఉన్నారు, ఒక ఆడ మనిషి ఉందండి, ఎవ్వరు లేనప్పుడైతే ఆ పిల్లని చెడగొట్టేసేస్తాడు, ఎవరు చూడలేదు కదా అనుకుంటాడు. కానీ ఎవరు చూడకపోతే కూడా నువ్వు ఆ అమ్మాయిని చేసిన పాపం అనేది ఏలినాడు శని టైంలో నీకు ఇబ్బంది కలుగుతుంది. ఎవరి సొమ్మన్నా దోచుకున్నావు, దొంగతనం చేశావు, ఏలినాడు శనిలో టైంలో నీకు ఇబ్బంది కలుగుతుంది. అదే తల్లిదండ్రులకు అన్నం పెట్టలేదు, ఏలినాడు శనిలో కష్టం వస్తుంది. భార్యని బాగా హింసించావు, భార్యని నువ్వు కొడితే నిన్ను తిరిగి భార్య కొట్టలేదు, ఆడ మనిషి మగవాడిని కొట్టలేదు, ఏం చేస్తుంది, ఏడుస్తుంటూ కూర్చుంటుంది. ఇట్లా భార్యని ఇబ్బంది పెడితే కూడా నీకు ఏలినాడు శనిలో కష్టం వస్తుంది. అయితే అదే శని పట్టాడురా నాకు అంటాడు. శని పట్టాడు, ఏ కష్టం వచ్చినా శని పట్టాడు. శని పట్టాడు అనేది కాదు, శనిని నువ్వు పట్టావు, నువ్వు అర్థం చేసుకోవట్లే. శని నువ్వు పట్టావు, ఎట్లా పట్టావు, నీవు పాపం చేసి ఆ పాపం నిన్ను అనుభవింపజేస్తున్నాడు శని అనేది నీకు తెలియట్లా. శని నువ్వు చేసిన పాపం 30 ఏళ్లకు ఒకసారి ఏలినాటి శని వస్తుంది. ప్రతి మానవుడికి 30 ఏళ్లకు ఒకసారి, దాదాపు 60 ఏళ్ళు బతకడమే కష్టంగా ఉంది. అదే 100 సంవత్సరాలు బతికే వాళ్ళకైతే 3 సార్లు వస్తుంది ఏలినాడు శని. ఈ ఏలినాడు శనిలో ఇప్పుడు చాలా కష్టం, చాలా బాధలు పడుతున్నారు జనం. ఇప్పుడు ఏ రాశి వాళ్ళకి శని బాగాలేడు, ఏ రాశి వాళ్ళకి ఇబ్బంది ఉంటుంది, దాని గురించి ముఖ్యంగా చెబుతాం. ధనస్సు రాశి. ఈ ధనస్సు రాశికి శని 4 ఉన్నాడు, అర్ధాష్టమ శని. ఈ 4 ఉన్నటువంటి శని వల్ల బాగా దండగలు, అనవసరమైన ఖర్చులు. మరి నువ్వు మాట్లాడే మాటే నీకు కుదరదు, నువ్వు సవ్యంగా మాట్లాడవు, అడిగిన దానికి సమాధానం చెప్పడం ఉండదు. నిన్ను ఒక మాట అడిగితే ఇంకో మాట ఏదో చెబుతావు, దేనికో సంబంధించి చెబుతావు. ఇట్లా ఉండటం చేత నువ్వు ఏదైనా పని చేసే చోట కూడా సరిగ్గా ఉండదు, నీ మైండ్ సరిగ్గా పనిచేయదు, చెయ్యాల్సిన పని చెయ్యవు. అదే చదువుకునే పిల్లలైతే చదువుకుంటానికి బుద్ధి పుట్టదు, ఎగ్గొట్టి తిరుగుతూ ఉంటుంది అనిపిస్తుంది. దాదాపు ఈ రాశి వాళ్ళు కాలేజీకి పోయి కానీ స్కూల్కి కానీ పోకుండా ఎగ్గొట్టి తిరగడం జరుగుతుంది. ఇట్లాంటి అనవసరమైన దండగమారి ఖర్చులు తయారవుతాయి. కాదు, ఈ కాలేజీల్లో ఈ ఆడపిల్లల వల్ల కానీ ఏదో సమస్య వస్తుంది. ఈ సమస్య వల్ల ఏమీ లేదు. ఇప్పుడు జరుగుతుంది ఏంటంటే, ఇప్పుడు కాలేజీలో చదువుతున్నారు, 2 పిల్లలు ఉన్నారు, వాళ్ళిద్దరు ఇష్టపడతారు. కానీ ఇంకోటి ఉంటాడు పెద్ద రౌడీ, వాడు ఆ పిల్ల కావాలనుకుంటాడు. మరి వీళ్ళిద్దరు ఇష్టపడ్డా కూడా వీడిని కొడతాడు, ఎందుకంటే దాని జోలి బాబాకంటాడు. వాళ్ళిద్దరు పడ్డారు, ప్రేమించుకున్నారు, వాళ్ళు పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నారు. మధ్యలో వీడు దొరబడి అటు పిల్లని హింసిస్తాడు, ఈ పిల్లని హింసిస్తాడు. ఇట్లా రకరకాలైన సమస్యలు ఎక్కువ అవుతున్నాయి. ఈ రకరకాలైన సమస్యల్లో ప్రతి రాశి వాళ్ళు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి ఈ ధనస్సు రాశి వాళ్ళు కూడా ముందు డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోవటం, శనికి 19,000 జపం చేయించుకోవటం, నల్ల నువ్వులు దానం ఇవ్వటం, ప్రతిరోజు కూడా నవగ్రహాలకి ఈశ్వరుడికి ప్రదక్షిణ చేయటం, ప్రతి శనివారం శనికి అభిషేకం, నల్ల నువ్వులు దానం ఇవ్వటం, ఇట్లా చేయండి. ఇట్లా చేస్తే మీకు అన్ని విధాలా బాగుంటుంది.